మూవీ స్టార్టింగ్ లో మనకు ఒక ఇన్ఫాంట్ వార్డ్ ని చూపిస్తారు. ఓ చిన్న పిల్లాడు అప్పుడే పుట్టిన తన చెల్లెల్ని చూడ్డానికి ఆ వార్డ్ లోకి ఎంటర్ అవుతాడు. అలా నడుస్తూ ఒక్కొక్క ఉయ్యాల్ని దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు తనకి తెలియకుండానే తన వల్ల 2 ఉయ్యాలకి తగిలించి ఉన్న ఐడి కార్డ్స్ కింద పడిపోతాయి. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ ఆ నేమ్ కార్డ్స్ ని తిరిగి ఉయ్యాల హుక్స్ కి తగిలించి ఆ అబ్బాయిని తీసుకొని రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కొన్ని సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. మనకు ఒక రిచ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. అమ్మాయి పేరు తనే ఈ మూవీ యొక్క హీరోయిన్, ఇంకా అబ్బాయి పేరు జున్. ఇవాళ హీరోయిన్ బర్త్డే. ఫ్యామిలీ మొత్తం కూర్చొని హీరోయిన్ కోసం కేక్ తీసుకొచ్చి తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. జున్ తన కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడని హీరోయిన్ అడిగితే, గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను కానీ ఈ గిఫ్ట్ నీకు కావాలంటే నువ్వు కష్టపడాలని చెప్పి హీరోయిన్ ని ఆట పట్టించి ఆఖరికి తన చేతికి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాడు. హీరోయిన్ ఇంకా జున్ వీళ్ళిద్దరూ కూడా ఏ రోజు గొడవ పడిందే లేదు. ప్రతి రోజు కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వయసులోనే ఉన్న షిన్ అనే ఇంకొక అమ్మాయిని చూపిస్తారు. షిన్ వాళ్ళ మమ్మీ చాలా పూర్. తను ఆ వీధి చివర ఒక రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటుంది. వాళ్ళకి పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎంత పూర్ అంటే ఆఖరికి వాళ్ళు కొన్ని రోజులు భోజనం చేయకుండానే నిద్రపోతారు. నిజానికి ఇవాళ షిన్ బర్త్డే కూడా. అదే విషయం షిన్ వాళ్ళ మమ్మీకి గుర్తు చేస్తుంది. వాళ్ళ మమ్మీ మాత్రం నాకు గుర్తుంది, కాకపోతే నీ బర్త్డేని సెలబ్రేట్ చేసేంత డబ్బులు నా దగ్గర లేవు. కేక్ కొనడానికి ఏంటి, ఆఖరికి నీ కోసం ఏదైనా వండి పెడదామన్నా నా దగ్గర డబ్బులు లేవమ్మా, నన్ను అర్థం చేసుకో. నువ్వు ఈ పేద ఫ్యామిలీలో పుట్టినందుకు నేను నీ గురించి బాధపడుతూ ఉన్నానని తన్ని ఇంకా బాధ పెడుతుంది. తను మాత్రమే ఎందుకు ఇలాంటి జీవితాన్ని జీవించాలి. తన ఫ్రెండ్స్ అందరూ చాలా రిచ్, ఇంకా వాళ్ళ పేరెంట్స్ తో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్కేమో ఈ షిన్ వాళ్ళ మమ్మీ చాలా పూర్. ఆమె పేదరికాన్ని చూస్తూ ఉంటే షిన్ కి రోజు రోజుకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేయలేని బలహీనమైన స్థితిలో ఉంటుంది కాబట్టి ఓర్చుకోవడం తప్ప తను ఇంకేం చేయలేకపోతుంది. నెక్స్ట్ డే జూన్ ఇంటికి వెళ్లకుండా హీరోయిన్ కోసం దారిలోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి చేరుకున్న హీరోయిన్ ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావని అడిగితే, జూన్ హీరోయిన్ యొక్క ఫేవరెట్ సీడీ ప్లేయర్ తీసుకువచ్చానని, ఇది కావాలంటే క్యాచ్ మీ అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా అంతే స్పీడ్ గా తన సైకిల్ ని తొక్కుంటూ వాళ్ళిద్దరూ రేస్ పడుతూ ఉంటారు. కానీ బ్యాడ్ లక్, వెళ్లే దారిలో ఒక కార్ చాలా స్పీడ్ గా వచ్చి హీరోయిన్ సైకిల్ ని గుద్దేస్తుంది. దానివల్ల అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే జున్ తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తాడు. కాసేపటికి పేరెంట్స్ ఇద్దరు కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు. హీరోయిన్ బాడీ నుంచి చాలా బ్లడ్ లాస్ అవుతుంది. అందుకే వాళ్ళ నాన్న తన బ్లడ్ ని డొనేట్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే ఇక్కడే వాళ్ళిద్దరికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. పేరెంట్స్ ఇద్దరి బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, కానీ హీరోయిన్ బ్లడ్ గ్రూప్ B పాజిటివ్. అంటే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం హీరోయిన్ వాళ్ళిద్దరి కన్న కూతురు కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇద్దరు ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. అస్సలు ఒప్పుకోలేకపోతారు. అప్పుడే హాస్పిటల్లోకి షిన్ వాళ్ళ పూర్ మమ్మీ కూడా వస్తుంది. ఇక్కడ ఈ మూవీ యొక్క బిగ్ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో మనకి చూపించిన సీన్ ప్రకారం ఆ ఉయ్యాలల యొక్క ఐడి కార్డ్ నేమ్ ట్యాగ్స్ కింద పడిపోతాయి. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ ఆ ఐడి కార్డ్ ట్యాగ్స్ ని తీసుకొని 2 హుక్స్ కి తగిలిస్తుంది. కాకపోతే తను తగిలించిన 2 హుక్స్ ఆపోజిట్ ఉయ్యాలకి తగిలించి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ రోజు నర్స్ చేసిన చిన్న తప్పు వల్ల పిల్లలిద్దరూ వాళ్ళ బయోలాజికల్ పేరెంట్స్ తో కాకుండా వేరే ఫ్యామిలీతో పెరుగుతూ వచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ నర్స్ ఎంత పెద్ద తప్పు అయితే చేస్తుందో జున్ కూడా అంతే పెద్ద తప్పు చేసి ఉంటాడు. చిన్నప్పుడు ఆ వార్డ్ లోకి ఎంటర్ అయ్యి తన చెల్లిని చూడాలన్న ఆతృతతో ఉయ్యాల్ని కదుపుతూ వచ్చింది ఇంకెవరో కాదు, జున్నే అయి ఉంటాడు. సో తన వల్లే నేమ్ ట్యాగ్స్ కింద పడిపోయి ఉంటాయి. ఆ తర్వాతే నర్స్ ఇలా చేసి ఉంటుంది. అల్టిమేట్ గా జున్ చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల జీవితాలు కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉంటాయి. షిన్ మమ్మీ ఇంకా హీరోయిన్ యొక్క పేరెంట్స్ ఇద్దరు కూడా అదే హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకేసారి ఈ నిజం తెలియడంతో ముగ్గురు షాక్ అయిపోతారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళతోనే కలిసి పెరిగిన వాళ్ళ కూతుర్లు వాళ్ళ సొంత కూతుర్లు కాదని తెలియగానే ఇద్దరు చాలా చాలా బాధపడతారు. ఇప్పటికే వాళ్ళందరూ తమ కూతుర్లతో చాలా అడ్జస్ట్ అయిపోయి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఈ టైంలో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలన్న దాని గురించి కన్ఫ్యూజన్ లో ఆలోచిస్తూ ఉంటారు. హీరోయిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని జాలీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే వాళ్ళ ఇంటికి షిన్ వచ్చి ఉంటుంది. వచ్చి రాగానే చాలా కోపంగా కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ని చూపించి, మీరేనా సొంత తల్లిదండ్రులు అన్న విషయం నాకు తెలిసిపోయింది. అమ్మయ్య, ఇప్పటికన్నా నాకు ఈ విషయం తెలిసిపోయింది. లేకపోతే ఆ మురికి కాల్వ పక్కనున్న ఇంట్లో జీవించడం నా వల్ల కాదు. ఇదిగో అమ్మాయి, వింటున్నావు కదా, నీ చెవులు విప్పుకొని జాగ్రత్తగా విను. వీళ్ళిద్దరూ నా బయోలాజికల్ పేరెంట్స్. నీ కన్న తల్లి అక్కడ రెస్టారెంట్ ని నడుపుతూ పేదరికంలో మగ్గిపోతూ ఉంది. ఇప్పటికన్నా అసలు నిజం తెలిసింది కాబట్టి నువ్వు ఎక్కడికి చెందిందాన్వో అక్కడికి వెళ్ళిపోవడమే మంచిదని షిన్ వచ్చి రాగానే హీరోయిన్ పై తన పెత్తనాన్ని చూపించడం మొదలు పెడుతుంది. కానీ షిన్ తన సొంత చెల్లి అన్న విషయం జున్ ఇంకా నమ్మలేకపోతాడు. అందుకే వచ్చి రాగానే రూడ్ గా బిహేవ్ చేస్తున్న షిన్ పైన అరవడం మొదలు పెడతాడు. మన జీవితంలో ఎవరం వినకూడదు అనుకున్న మాటలన్నిటిని సడన్ గా ఒకేసారి షిన్ వచ్చి హీరోయిన్ కి చెప్పడంతో తన తల ప్రాణం తోకకి వచ్చినంత పని అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక
తన మాటల్ని భరించలేక ఇంకా అక్కడ ఉండలేక చాలా స్పీడ్ గా ఇంటి నుంచి పరిగెత్తేస్తుంది. జున్ కూడా తన్ని ఫాలో అవుతూ తన వెనకాలే పరిగెత్తేస్తాడు. హీరోయిన్ తన ఫేవరెట్ ట్రీ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి చేరుకున్న జున్ ఏడవద్దని, నువ్వు నా చెల్లి అయినా కాకపోయినా నేను నిన్నెప్పుడు ఇష్టపడుతూనే ఉంటాను, మనిద్దరం ఎప్పటికీ అన్న చెల్లెల్లాగే ఉందామని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కనిపించకుండా వాళ్ళకి ఆఖరి గుడ్ బై ని చెప్పి తన సొంత తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. హీరోయిన్ ని ఫాలో అవుతూనే తన రిచ్ మామ్ కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నాతో కలిసి అమెరికాకి వచ్చే, నేను నిన్ను ఇంకా షిన్ని ఇద్దరిని ప్రేమగానే చూసుకుంటానని ప్రామిస్ చేస్తుంది. పూర్ మామ్ కూడా చెప్పాలని లేకపోయినా అవే మాటల్ని చెప్పాల్సి వస్తుంది. నువ్వు నా దగ్గర ఉంటే సంతోషంగా ఉండవమ్మా, వాళ్ళ దగ్గరే ఉండు, వాళ్ళతోనే జీవించు, డబ్బుకి డబ్బు, హోదాకి హోదా, నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉంటావు, నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన జీవితాన్ని నేను నీకు ఎలాగో ఇవ్వలేను, అందుకే వాళ్ళతోనే వెళ్ళిపోని చాలా బాధతో చెప్తుంది. ఆ మాటల్ని అస్సలు లెక్క చేయని హీరోయిన్ తన పూర్ మామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని హగ్ చేసుకొని జీవితాంతం నేను నీతోనే కలిసి ఉంటానమ్మా అని ప్రామిస్ చేస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఒక ఫేమస్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. తను తన జీవితంలో పెట్టుకున్న మెయిన్ టార్గెట్ ఎక్కువ డబ్బుల్ని సంపాదించి వాళ్ళ మమ్మీని హ్యాపీగా ఉంచాలని. ఆ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేసేందుకే తను ఆ నర్స్ జాబ్ తో పాటు సైడ్ బిజినెస్ గా రియల్ ఎస్టేట్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇవాళ హీరోయిన్ ఓ క్లయింట్ కి సైట్ ని చూపించేందుకు తన ఫ్రెండ్ తో కలిసి కార్ లో వెళ్తూ ఉంటుంది. కానీ వెళ్లే దారిలో హైవే మీద ఉన్న టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ మూవీ యొక్క ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అయిన ప్లే బాయ్ హ్యాన్ వల్ల. హ్యాన్ అయితే చాలా రిచ్, కాకపోతే తనకి మతిమరుపు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు కూడా తను తన వాలెట్ ని మర్చిపోయి వస్తాడు. టోల్ గేట్ దగ్గర ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండవు. అందుకే తను వెంటనే కార్ దిగి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి టోల్ గేట్ వర్కర్స్ ఎవరు కూడా తన మాటలకి కన్విన్స్ అవ్వరు. దీని వల్లే ఆ హైవే మొత్తము కూడా హెవీగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హీరోయిన్ అర్జెంట్ గా తన క్లయింట్ ని కలవాల్సి ఉంటుంది. ఇంత ట్రాఫిక్ జామ్ లో తను ఎట్టి పరిస్థితుల్లోనూ టైం కి తన క్లయింట్ దగ్గరికి చేరుకోలేదని ఎస్టిమేట్ చేసి వెంటనే కార్ దిగి హ్యాన్ కట్టాల్సిన టోల్ గేట్ డబ్బుల్ని హ్యాన్ తరపున హీరోయిన్ కట్టేసి అక్కడి నుంచి తన కార్ వేసుకొని హ్యాన్ తో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తన మంచితనాన్ని గుర్తు పెట్టుకునేందుకు ఆ అమ్మాయి మళ్ళీ కనిపించకపోవచ్చు కాబట్టి వెళ్ళిపోతున్న ఆ కార్ ని హ్యాన్ చాలా ఫోటోలు అయితే తీసుకొని ఉంచుకుంటాడు. జున్ హీరోయిన్ యొక్క అన్బయోలాజికల్ బ్రదర్. తను కూడా ఇప్పుడు అమెరికా నుంచి మళ్ళీ తిరిగి సిటీకి వచ్చేసి ఉంటాడు. అందుకే తను హీరోయిన్ కోసం ఎక్కడ పడితే అక్కడ వెతుకుతూ ఉంటాడు. కానీ ఎంత వెతికినా హీరోయిన్ తనకి దొరకదు. ఇంకొక పక్క హ్యాన్ కూడా ఆ కార్ వెనక భాగంలో ఉన్న నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ ని ట్రాక్ చేసి ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ ని కూడా కనుక్కోగలుగుతాడు. జున్ అమెరికా నుంచి తీసుకువచ్చిన సామాన్లన్నిటిని సర్దే పనిలో బాగా బిజీగా ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి ఒక రిచ్ కార్ అయితే వచ్చి ఆగుతుంది. ఈ కార్ ని ఎక్కడో చూసినట్టు ఉంది కదా. అవును, ఇంకెవరిదో కాదు, ఈ కార్ మన హ్యాన్ దే అయి ఉంటుంది. హ్యాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జున్ అమెరికా నుంచి ఇలా ల్యాండ్ అయ్యాడని తెలుసుకున్నాడో లేదో వెంటనే జున్ ని కలవడానికి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. వచ్చి రాగానే జున్ ని హగ్ చేసుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి హ్యాన్ ఒక పార్టీని అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి తన ఫ్రెండ్ ద్వారా హీరోయిన్ ని కూడా ఇన్వైట్ చేయిస్తాడు. అక్కడికి వచ్చిన హీరోయిన్కి చాలా బోర్ కొడుతుంది. కాసేపటికి తను చిన్నప్పుడు జున్ వాయించే ఒక పియానో ట్యూన్ని వింటుంది. ఇక్కడికి జున్ వచ్చి ఉంటాడేమో అని సైలెంట్గా ఆ ట్యూన్ని ఫాలో అవుతూ ఎటువైపుగా వస్తుందో అటువైపు వెళ్ళి చూస్తే ఆ పియానోని వాయిస్తుంది హ్యాన్ అయి ఉంటాడు. ఎందుకో తెలియదు కానీ హ్యాన్ తన వైపు తిరిగే లోపే హీరోయిన్ అక్కడి నుంచి చాలా స్పీడ్గా పరిగెత్తి పారిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఒక డైనింగ్ ఏజెంట్ అయ్యి ఒక గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ పార్టీ ఇంకెవరిదో కాదు, అది కూడా హ్యాన్ ఇంకా తన ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ కోసం అయి ఉంటుంది. కాకపోతే ఆ పార్టీలో హ్యాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కాస్త అతిగా బిహేవ్ చేస్తాడు. అక్కడికి వచ్చిన హీరోయిన్ చాలా అందంగా ఉండడంతో ముందు వాడికి హీరోయిన్ చేతితో తినిపిస్తే గానీ తిన్నని ఓవర్ యాక్షన్ చేసి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. ఇది గమనించిన హ్యాన్ వెంటనే వాడి ఫ్రెండ్ కి ఇలా చేయడం తప్పని హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇప్పుడు జరిగిన దానికి తన ఫ్రెండ్ తరపున హ్యాన్ హీరోయిన్ కి సారీ చెప్తాడు కూడా. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ తనకి చిన్నప్పుడు జున్ ఇచ్చిన ఆ సీడీ ప్లేయర్ ని రిపేర్ షాప్ లో ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. కాసేపటికే జున్ కూడా అదే షాప్ కి వచ్చి తన పాడైపోయిన సీడీ ప్లేయర్ ని వాడికి ఇచ్చి రిపేర్ చేయమని అడుగుతాడు. అప్పుడే ఆ షాప్ కీపర్ కాసేపటికి ముందే ఒక అమ్మాయి కూడా ఇలాంటి ఒక రేర్ టైప్ సీడీ ప్లేయర్ ని నా దగ్గరికి తీసుకువచ్చి రిపేర్ చేయమని అడిగిందని హీరోయిన్ ఇచ్చిన ఆ సీడీ ప్లేయర్ ని జున్ కి చూపిస్తాడు. జున్ కి ఖచ్చితంగా గుర్తుంది తను చిన్నప్పుడు హీరోయిన్ కి గిఫ్ట్ చేసిన సీడీ ప్లేయర్ ఇదేనని. అందుకే తను వెంటనే హీరోయిన్ ని వెతుక్కుంటూ ఆ షాప్ నుంచి బయలుదేరతాడు. చాలా సేపు వెతికిన తర్వాత హీరోయిన్ ఇంకా జున్ ఒకరికి ఒకరు ఎదురుపడతారు. వాళ్ళిద్దరూ కాఫీ షాప్ లో కూర్చుంటారు. జున్ హీరోయిన్ ని ఎలా ఉన్నావని అడిగితే బాగున్నాను, కానీ నీ వల్ల మాత్రం కాదు
కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత తన అన్నయ్యని చూడడంతో జున్ తన అన్నయ్యని మిస్ అయిందన్న స్పర్శని ఇప్పటికిప్పుడు ఫీల్ అవుతుంది. అందుకే చాలా ఎమోషనల్ అయ్యి ఓపెన్ ప్లేస్ లో కూర్చొని బాగా తాగుతూ, అన్నయ్య నా జీవితంలోకి నువ్వు మళ్ళీ వచ్చావు, నేను నిన్ను ఇప్పటి వరకు మర్చిపోవడానికి ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు, ఇప్పటికన్నా నేను నిన్ను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది, నాకు చాలా సంతోషంగా ఉందని తన మనసులో ఉన్న మాటలన్నిటినీ బయటకు పెట్టేస్తూ ఉంటుంది. కాకపోతే తనకి తెలియని విషయం ఏంటంటే తన్ని దూరం నుంచి వాళ్ళ అన్నయ్య జున్ గమనిస్తూ ఉంటాడు. ఈ మాటలన్నిటినీ విని చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. తను వాళ్ళ అన్నయ్య గురించి అలా పొగుడుతూ ఉంటుంది. జున్ కూడా ఆ మాటలన్నిటిని విని సంతోషపడుతూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత జున్ హీరోయిన్ దగ్గరికి చేరుకొని తన్ని అలా పట్టుకొని తన కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతాడు. జున్ తనకి అంత దగ్గరగా రావడంతో ఇది నిజం కాదనుకున్న హీరోయిన్ దీన్ని హాలుసినేషన్ అనుకొని ఒక్కసారిగా కళ్ళు తిరిగి జున్ మీద పడిపోతుంది. జున్ ఆ రాత్రికి హీరోయిన్ ని తన ఇంటికే తీసుకువెళ్తాడు. తన బెడ్ పైన పడుకోబెట్టిన తర్వాత హీరోయిన్ మెడలో ఉన్న ఒక చైన్ ని గమనిస్తాడు. ఆ చైన్ కి ఒక కీ అయితే తగిలించి ఉంటుంది. నిజానికి జున్ ఈ కీని చిన్నప్పుడు హీరోయిన్ కి గిఫ్ట్ చేసి ఉంటాడు. హీరోయిన్ ఇంకా ఆ చైన్ ని తన మెడలోనే తీయకుండా ఉంచుకున్నందుకు జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే జున్ హీరోయిన్ ని ఒక గోడౌన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ హీరోయిన్ మెడలో ఉన్న ఆ తాళంని ఉపయోగించుకొని ఆ గోడౌన్ డోర్ ని ఓపెన్ చేసుకొని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఆ గోడౌన్ లో హీరోయిన్ చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తన ప్రతి బర్త్డే కి జున్ తీసుకున్న ప్రతి ఒక్క గిఫ్ట్ ని దాచి ఉంటాడు. అంటే జున్ ప్రతి బర్త్డే కి హీరోయిన్ కోసం తీసుకొని ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయిన కాస్మెటిక్స్, అవుట్ ఫిట్, శాండిల్స్ ఇంకా టెడ్డీ బేర్స్ అన్నిటినీ కూడా ఈ గోడౌన్ లో హీరోయిన్ ఏదో ఒక రోజు తిరిగి వస్తుందన్న ఎస్టిమేషన్ వేసుకొని దాచుకొని పెట్టుంటాడు. సో ఫైనల్ గా హీరోయిన్ తన జీవితంలోకి తిరిగి వచ్చింది కాబట్టి ఇంతకన్నా మంచి టైమింగ్ ఉండదు అనుకొని ఈ గిఫ్ట్స్ అన్నిటిని హీరోయిన్ కి చూపించి తన్ని సర్ప్రైజ్ చేస్తాడు. హీరోయిన్ జున్ ని ఎంతలా అయితే మిస్ అయిందో జున్ కూడా హీరోయిన్ ని అంతేలా మిస్ అయ్యాడని తెలుసుకొని హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే వెళ్లి జున్ ని హక్ చేసుకుంటుంది. ఇంకా ప్రతిరోజు జున్ హీరోయిన్ ని తీసుకొని తనకి నచ్చిన చోట్లన్నిటికి హీరోయిన్ ని తిప్పి తన్ని హ్యాపీ చేస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ హాన్ ఇంకా హీరోయిన్ కూడా దగ్గర అవుతూ ఉంటారు. హాన్ బర్త్డే రోజున హాన్ హీరోయిన్ ని ఒక ఆర్ఫనేజ్ హోమ్ కి తీసుకువస్తాడు. చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత హాన్ తన జీవితం గురించి హీరోయిన్ కి అన్ని వివరాల్ని చెప్తూ ఉంటాడు. తనకి పేరెంట్స్ ఉన్నా కూడా తను కూడా ఒక ఆర్ఫనేనని, చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ తన్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకా వాళ్ళ నాన్న వర్క్ బిజీలో ఏ రోజు హాన్ ని పట్టించుకోలేదు, అప్పటి నుంచి తను ఇదే ఆర్ఫనేజ్ హోమ్ లో వీళ్ళలాగే పెరుగున్నాడని చెప్పాడు. ఓ రోజు హాన్ హీరోయిన్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ ఓ ప్లేస్ కి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసేసరికి హాన్ మనుషులు చాలా మంది సూటు బూటు వేసుకొని ఫ్లవర్ బొకేస్ ని పట్టుకొని నుంచొని ఉంటారు. దీన్ని గమనించిన హీరోయిన్ ఈ ఫ్లవర్ షాప్ మొత్తాన్ని నా కోసం అరేంజ్ చేయించావా అని అడిగితే లేదు, నీ కోసం కాదు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తన మనుషులందరికీ చెప్పి ఆ ఫ్లవర్ బొకేస్ అన్నిటిని హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ కి ఇప్పిస్తాడు. కారణం ఇన్ని రోజులు హీరోయిన్ ని తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా సురక్షితంగా చూసుకున్నారు కాబట్టే వాళ్ళందరికీ ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పేలా ఇచ్చాను అని చెప్తాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాన్ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు అన్న విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అందుకే హాన్ హీరోయిన్ ని ఫస్ట్ డేట్ కి ఇన్వైట్ చేయంగానే వాళ్ళందరూ హీరోయిన్ ని వెళ్ళమని ఫోర్స్ చేసి పడేస్తారు. వారేవా నైస్ టెక్నిక్. మీరు ఎవరన్నా ఇష్టపడుతున్నట్లయితే ముందు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే టార్గెట్ చేయండి, అప్పుడు మీ పని ఇంకాస్త సులభం అయిపోతుంది. ఆ రోజే వాళ్ళిద్దరి ఫస్ట్ డేట్ అయి ఉంటుంది. హీరోయిన్ హాన్ కోసం చాలా సేపు అమ్యూజ్మెంట్ పార్క్ లో వెయిట్ చేస్తుంది. కానీ హాన్ చాలా తెలివిగా ఒక యూనిక్ అండ్ క్రియేటివ్ ప్రపోజల్ ప్లాన్ ని ప్రిపేర్ చేసి ఉంటాడు. అలా హాన్ తన దగ్గరికి చాలా రొమాంటిక్ గా నడుస్తూ వచ్చి నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని చాలా ప్రేమగా అడుగుతాడు. కానీ హీరోయిన్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు కాబట్టి తను కాస్త టైం తీసుకొని సమాధానం ఇద్దాం అనుకొని సైలెంట్ గానే ఉండిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ ని కలవడానికి షిన్ ఆ పొగర్పోతూ అమ్మాయి వాళ్ళ రెస్టారెంట్ కి వచ్చి నీకు ఎంత డబ్బులు కావాల్స్తే అంత డబ్బులు నీ మొహం మీద పడేస్తాను, కాకపోతే నువ్వు నా అన్నయ్య ఇంకా నా ఫ్యామిలీ మొత్తానికి దూరంగా ఉండు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే రెస్టారెంట్ లోపలికి పూర్ మామ్ ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసి ఉంటారేమో అనుకొని హీరోయిన్ వాళ్ళిద్దరిని అక్కడే ఒంటరిగా వదిలేసి బయటకు వచ్చేస్తుంది. సో దట్ వాళ్ళిద్దరూ ప్రశాంతంగా మనసు విప్పి ఒకరు బాగోకలు ఒకరు కనుక్కుంటారేమో అని. బయటికి వచ్చి చూస్తే తన్ని చిన్నప్పుడు పెంచిన ఆ రిచ్ పేరెంట్స్ ఇద్దరు హీరోయిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా హీరోయిన్ ని చూడంగానే వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా ప్రేమగా వచ్చి హీరోయిన్ ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ పొగర్పోతు షిన్ అన్న మాటలన్నిటిని హీరోయిన్ తన మనసులోనే ఉంచుకుంటుంది. జున్ తన కోసం ఇన్ని సంవత్సరాలుగా తన ప్రతి బర్త్డే కి దాస్తూ వచ్చిన ఆ బొమ్మలు, గిఫ్ట్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ లో అమ్మేస్తుంది. ఇంకా తర్వాత రోజు అయితే హద్దు పద్దు అనేది ఏమీ లేకుండా నచ్చినంత సేపు గెంతుతూ తాగుతూ ఉంటుంది బార్ లో. టైంకి అక్కడికి చేరుకున్న జున్ హీరోయిన్ ని అలా తాగద్దని, తన ఆరోగ్యం పాడవుతుంది, వెంటనే తన్ని ఇంటికి వచ్చేయమని అడుగుతాడు. ముందు చెప్పుకున్నట్టే హీరోయిన్ షిన్ అన్న మాటల్ని ఇంకా తన మనసులోనే ఉంచుకుంటుంది. అంటే షిన్ చెప్పి ఉంటుంది కదా మా అన్నయ్యకి ఫ్యామిలీకి దూరంగా ఉండమని. అందుకే హీరోయిన్ ఇంకా ఆ మాటలన్నిటిని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా
జున్ తన్ని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుంటాడు. తాగద్దని తన ఆరోగ్యం పాడవుతుందని చెప్తాడు. కానీ హీరోయిన్ సడన్ గా చాలా కోపం తెచ్చుకొని అసలు జున్ అంటే ఎవరో కూడా తనకి తెలియనట్టు బిహేవ్ చేసి తన పైన అందరి ముందు అరిచి అందరి ముందు తన్ని ఇన్సల్ట్ చేస్తుంది. ఇంకా తను గిఫ్ట్ చేసిన ఆ బొమ్మలన్నిటినీ కూడా ఆన్లైన్లో అమ్మేశానని, ఇప్పటి నుంచి తనకి రిలేషన్స్ ఇంపార్టెంట్ కాదు, కేవలం డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ మాటలకి హర్ట్ అయి ఉంటే వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పేస్తుంది. ఈ మాటలన్నిటినీ అక్కడే పక్కనే సైలెంట్ గా కూర్చొని హ్యాన్ వింటూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కి జరిగిన అవమానానికి ఎలాగన్నా ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటాడు. అందుకే హీరోయిన్ దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఇప్పటి వరకు నువ్వు వాగిందంతా నిజమేనా అని అడిగితే షిన్ మాటలు ఇంకా తాగిన మత్తులో తనకి ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా అవును నిజమే, నాకు డబ్బున్న అబ్బాయిలంటే చాలా ఇష్టం, ఎన్నిసార్లు చెప్పాలి, నీకు కూడా డబ్బులు ఉన్నాయి, అందుకే నేను నీతో తిరుగుతున్నాను, నువ్వు కాకపోతే నాకు ఇంకొకటి దొరకడా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాటలకి చాలా చాలా కోపం వచ్చేస్తుంది హ్యాన్కి. తన మీద ఆల్మోస్ట్ చేయి చేసుకోబోతాడు కూడా. ఇంకా తను ఈ స్ట్రెస్ ని భరించలేకపోతుంది. నా జీవితంలో నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని చాలా గట్టిగా అరిచి అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు. డాక్టర్ హీరోయిన్ పరిస్థితిని వివరిస్తూ తన బోన్ మ్యారోలో ఏదో ప్రాబ్లం ఉందని, వీలైనంత తొందరగా తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలి, లేదంటే తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్తాడు. అవును, హీరోయిన్ కి ఒక సివియర్ బోన్ మ్యారో ఇల్నెస్ అయితే ఉంటుంది. తను ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికి చెప్పకుండా అందరి దగ్గర దాస్తూ వచ్చింది. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆపరేషన్ కి పర్మిషన్ ఇచ్చేయడంతో డాక్టర్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేస్తారు. కాసేపటికి హ్యాన్ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళి నేను నీకు ప్రపోజ్ చేశాను, చేసి చాలా రోజులైంది, నీతో రూడ్ గా బిహేవ్ చేసినందుకు సారీ, నేను నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నాకు ఎప్పుడు రిప్లై ఇస్తావని జాలిగా ప్రేమగా అడుగుతాడు. కానీ ఇంకా అన్కాన్షియస్ స్టేట్ లోనే ఉన్న హీరోయిన్ తను ఎదురుగా కూర్చున్న హ్యాన్ గురించి కాకుండా వాళ్ళ అన్నయ్య జున్ గురించి కలవరిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హీరోయిన్ కి జున్ అంటే ఎంత ఇష్టమో. జున్ ఈ మాటలన్నిటిని బయట నుంచి వింటూ ఉంటాడు కానీ తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే జున్ హీరోయిన్ ని ఎలాగైనా సంతోష పెట్టాలనుకొని హీరోయిన్ యొక్క ఫేవరెట్ ట్రీని ఆ ప్లేస్ నుంచి హీరోయిన్ వాళ్ళ ఇంటికి మార్పించేస్తాడు. ఇంకొక పక్క హ్యాన్ కూడా హీరోయిన్ ని సంతోష పెట్టే విధంగా తను ఆన్లైన్ లో అమ్మేసిన ఆ బొమ్మలన్నిటికి డబుల్ కి ట్రిపుల్ డబ్బులు ఇచ్చి వాటన్నిటిని తిరిగి కొంటూ ఉంటాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ తన ఇంటి ముందు తన ఫేవరెట్ ట్రీ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అన్నయ్య జున్ ని హక్ చేసుకుంటుంది. ఆ పొగర్పోతు షిన్ కూడా ఇప్పుడు తన తప్పులన్నిటిని తెలుసుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుకుంటుంది. తను అంత రూడ్ గా బిహేవ్ చేసి ఉండకూడదు, తన రూడ్ బిహేవియర్ కి సారీ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో జున్ ఇంకా హ్యాన్ ఇద్దరు కూడా హీరోయిన్ చేయి పట్టుకొని తన్ని గోడౌన్ లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ హీరోయిన్ కి తను ఆన్లైన్ లో అమ్మేసిన ప్రతి ఒక్క బొమ్మ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారన్న విషయం తెలుస్తుంది. ఆశ్చర్యపోతుంది కూడా. కాకపోతే తనకి అన్నిటికన్నా ఒకటి ఏదో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అది ఇంకేంటో కాదు, అదొక అందమైన వెడ్డింగ్ డ్రెస్. దాన్ని చూడంగానే హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇంత ఎఫర్ట్స్ పెట్టి తను ఆన్లైన్ లో అమ్మేసిన ఆ బొమ్మలన్నింటినీ తిరిగి తీసుకువచ్చింది జున్ కాదు, హ్యాన్ అని. సో హ్యాన్ తన్ని నిజంగానే ఎంతగానో ఇష్టపడుతున్నాడు. తన కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కష్టపడి ఈ బొమ్మలన్నింటినీ తిరిగి తీసుకువచ్చి ఇండైరెక్ట్ గా ఇంకొకసారి ప్రపోజ్ చేశాడని అర్థం చేసుకొని హ్యాన్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారని చూపించిన సీన్ తో ఈ మూవీకి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ని ఇస్తారు. ఎస్, అందరూ ఈ మూవీ ఇలా ఎండ్ అయి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. కానీ ఈ మూవీ ఏమి ఇలా ఎండ్ అయి ఉండదు. హ్యాన్ హీరోయిన్ చెయ్యి మాత్రమే పట్టుకొని హీరోయిన్ ని అలాగా జున్ దగ్గర వరకు నడిపించుకొని తీసుకువస్తాడు. నిజానికి జున్ హీరోయిన్ ని జీవితాంతం చాలా ప్రేమగా క్షేమంగా చూసుకుంటానని హ్యాన్ కన్నా ముందే ప్రామిస్ చేసి ఉంటాడు. ఇంకా హ్యాన్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తను ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. అలా జున్ ఇంకా హీరోయిన్ యొక్క పెళ్లి కూడా పూర్తయిపోతుంది. కొన్ని రోజుల తర్వాతకి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని ఒక అనుకోని విషాదకరమైన సంఘటన ఒకటి జరుగుతుంది. హీరోయిన్ కి ఉన్న సివియర్ బోన్ మ్యారో ఇల్నెస్ వల్ల తన కండిషన్ అనేది చాలా క్రిటికల్ గా అయిపోయి ఉంటుంది. ఏ డాక్టర్ కూడా తన వ్యాధికి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోతాడు. అదొక రేర్ కేస్ కావడంతో జున్ హీరోయిన్ ని ఎన్ని హాస్పిటల్స్ కి తిప్పినా ఏ డాక్టర్ కూడా హీరోయిన్ ని కాపాడలేకపోతారు. దాని అర్థం హీరోయిన్ ఆఖరికి చనిపోతుందని. హీరోయిన్ చనిపోయిన తర్వాత జున్ చాలా చాలా బాధపడతాడు. ఓ రోజు తను టనెల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ టనెల్లో చిన్నప్పుడు తను ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా సైకిల్ తొక్కొని దాటుకుంటూ వెళ్ళిన ఆ సీన్ అయితే తను గుర్తు తెచ్చుకొని తన బాధని రెట్టింపు చేసుకుంటాడు. ఇదే సాడ్ ఎండింగ్ సీన్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు. లాస్ట్ సీన్ సాడ్ అండ్ ఎమోషనల్ గా ఉన్నాయి. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న వేరు వేరు వీడియోస్ ని కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.